ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ రెండు అయితే కలిసే ఉంటాయి. తెలుగుదేశం పార్టీతో ఇవి కలిసి నడుస్తాయా లేదా అనేది ఒక కీలకమైన చర్చ తెర మీదకి వచ్చింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి, కాపు గర్జనకి సంబంధించి ఒక జీవో విడుదల చేసి అప్పుడు తునులో జరిగిన ఘటనకు సంబంధించి మళ్ళీ ఇమీడియట్గా దాన్ని ఉపసంహరించేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇది తెలియకుండా జరిగింది సీఎంఓ కంటే ఎవరో నమ్మరు. బాబు గారికి తెలియకుండా ఒక జీవో బయటకు వచ్చేసిందంటే ఎవరో నమ్మట్లేదు. కానీ వెనక ఏదో జరుగుతోంది. కూటమిలో ఉండి ఎవరో ఒకరికొకరు ఏడాది అయిపోయిన నేపథ్యంలో కూటమిలోనే ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకోవడానికి ఏదో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పటికైనా తమదే పైచేయిగా ఉండాలి, ఎప్పటికైనా ఒక పార్టీయే అధికారంలోకి ఉండాలి, కూటములు ఎక్కువ కాలం ఉండవని చెప్పి ఒడ్డే శోభనాధీశ్వరం లాంటి వాళ్ళు లేదంటే పెద్ద పెద్దోళ్ళు చెప్తున్నారు. అయితే ఈవేళందరూ చెప్తున్నా సరే కూటములు శాస్త్రంగా ఎందుకు మన జ్యోతుల నెహ్రూ గారే చెప్పారు, సారీ ఒడ్డే శోభనాధీశ్వరం అన్నట్టున్నాను, ఆయన అమరావతి విషయంలో మాట్లాడుతున్నారు కదా.